హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇది ఉగాది రోజున తెల్లవారుజామున ముగ్గులేసాం అన్నమాట. మా చెల్లి నేను. తను చుక్కల ముగ్గేస్తుంది. మా మరిది గారు పిల్లలు తనకి జతగా ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తున్నాను. తను ముగ్గులేస్తుంటే ఇద్దరం కలిసి వేసామండి. తను ముగ్గులేస్తే నేను కలర్స్ తీసాను. మధ్య మధ్యలో నేను వీడియోస్ చిన్న షూట్ చేస్తూ ఉన్నాను. కొంచెం చీకటి అవడం మూలంగా కొంచెం కష్టం అనిపించింది. ఫోన్ లైట్లు వేసుకొని అవి ఇవి అడ్జస్ట్ చేసుకుంటూ ముగ్గేసాము. తర్వాత కలర్స్ వేసిన తర్వాత అయితే ముగ్గులు ఇలా ఉన్నాయి. దాని మీద మెరుపులు కొంచెం ఇట్లా స్ప్రే వేస్తే కొంచెం మంచిగా షైనీగా స్టార్స్ లాగా ఉన్నాయి. అవి చీకట్లో బాగా మెరుస్తున్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. చెల్లి ఇంకా ముగ్గులేసి కలర్స్ వేస్తూ ఉంది. మేము తెల్లవారిన తర్వాత నాన్నగారికి పెట్టుకుందాం అనుకుంటున్నాం. నాన్నగారు, మా చెల్లి, మా మేనమామ గారు రాద్దాం. వాళ్ళు కాలం చేశారనమాట. వాళ్ళకి ఈరోజు కొత్త సంవత్సరం రోజున పెట్టుకుందామని అనుకున్నాము. నాన్నగారికి ఇష్టమైన కొన్ని చేయడానికి అవన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. చెల్లెం బయట ముగ్గేస్తుంది. మేము ముగ్గురు అమ్మాయిలు అనమాట. నేను పెద్ద అమ్మాయిని. ముగ్గేసి ఆవిడ, రెండో ఆవిడ, మూడో ఆవిడ చనిపోయారు. 15 ఏళ్ళ వయసులో కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల చనిపోయారండి. నాన్నగారు స్ట్రోక్ వల్ల చనిపోయారు. మామయ్య గారు చనిపోయారు డ్యూటీకి వెళ్ళినప్పుడు. ఇది ఇలా మాకు సంవత్సరానికి ఒకరు చొప్పున 5గురు చనిపోయారండి. అమ్మమ్మ గారు, మా చిన్న అబ్బాయి. అమ్మ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడప్పుడు మేము చూసి వస్తూ ఉంటాం సండే. చెల్లి వాళ్ళు ఇక్కడే విజయవాడలో ఉంటారు. మేము కూడా తనకి దగ్గరలోనే ఉంటాము. ఏ చిన్న పండగలైనా తనకి మా మరిది గారికి వీలైనప్పుడు మా చెల్లిని తీసుకొస్తూ ఉంటారు. మేము వెళ్తూ ఉంటాం. ఈ మధ్యనే మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయికి చిన్న ఎర్నీ ఆపరేషన్ జరిగిందండి. చిన్నబాబుకి దాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి. మాకు ఈ సంవత్సరం అయినా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి. మీ ఆశీస్సులు, దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. సాధ్యమైనంత వరకు మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మేము వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయి అనేది మాకు కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక ఏమైనా మీకు యూస్ఫుల్గా ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు నేను మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తానండి. అలాగే అమ్మను కూడా బాగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్నది మా చిన్న చెల్లి, పక్కన ఉన్నది మా నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళు మా మేనమామ గారు అనమాట. 26 సంవత్సరాలకి కరెంట్ షాక్ కూడా చనిపోయారు. చెల్లి 2015లో, మామయ్య 2018, మా చిన్న అబ్బాయి 2017, అమ్మమ్మ 2020, నాన్న 2021 ఇట్లా చనిపోయారండి. వాళ్ళ గుర్తుగా వాళ్ళకి ఇష్టమైనవి బిర్యానీ, చేపల ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ రైస్, అట్లాగే వాళ్ళకి బట్టలు పెట్టుకున్నాం అనమాట. గారెలు అవన్నీ వండి. అమ్మ నాన్న ఉన్నప్పుడు విలువ ఏం తెలియదండి. వాళ్ళు మిస్ అయితే కానీ మనకి వాళ్ళ విలువ ఏంటనేది తెలుస్తుంది. అలాగే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఎంతమంది చుట్టాలు ఉన్నా సరే ఆ లోటుగానే ఉంటుంది. నాన్న ఉన్నప్పుడు ఏ కష్టం తెలియకుండా చూసుకున్నారండి. ఆడపిల్లలు మీ ముగ్గురు అమ్మాయిలు అయినా సరే నాన్న ఎప్పుడు మీ ముగ్గురు అమ్మాయిలు పుట్టామని ఎప్పుడు బాధపడలేదు. బాగా చూసుకున్నారు. ఏదో నాకు చేతనైనంత వరకు పెట్టుకున్నాను.